జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మళ్లీ రచ్చ మొదలైంది. ఎన్నికల్లో నవీన్ యాదవ్ తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారని బీఆర్ఎస్ నేత మాగంటి సునీత ఆరోపించారు. ప్రచార నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం రిజిస్ట్రీ వద్ద పిటిషన్ ఉందని సమాచారం. తాజా పిటిషన్తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో పలు కీలక అంశాలను పూర్తిగా వెల్లడించలేదని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా నవీన్ యాదవ్ పై నమోదైన కేసుల వివరాలను తక్కువగా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని, ఓటర్లకు పూర్తి సమాచారం అందకుండా చేసిన చర్యగా అభివర్ణించారు. పిటిషన్లో మరో కీలక అంశంగా ఎన్నికల ప్రచార సమయంలో నిబంధనల ఉల్లంఘనలపై సునీత ప్రస్తావించారు. పాత నేరాలు, ఆస్తులు, విద్యార్హతలు గోప్యంగా ఉంచారని పిటిషన్లో పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను అతిక్రమిస్తూ ప్రచారం సాగిందని, ఫెయిర్ ఎలక్షన్ కు భంగం కలిగించిందని ఆమె వాదించారు. డబ్బు, ప్రభావం మరియు అధికార దుర్వినియోగం ద్వారా ఓటర్లపై ప్రభావం చూపేందుకు ప్రయత్నాలు జరిగాయని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ కోర్టు పరిగణలోకి తీసుకుని ఎన్నికను రద్దు చేయాలని ఆమె కోరారు. లోపభూయిష్టంగా ఉన్న నామినేషన్ తిరస్కరించాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ శ్రేణులు పలుసార్లు ఫిర్యాదు చేసినా పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. మాగంటి సునీత దాఖలు చేసిన ఈ ఎన్నికల పిటిషన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద పెండింగ్ లో ఉంది. ప్రాథమిక పరిశీలన అనంతరం కోర్టు దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయంగా, న్యాయపరంగా కీలకంగా మారింది. హైకోర్టు విచారణ ఫలితం జూబ్లీహిల్స్ నియోజకవర్గ రాజకీయ భవితవ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.